అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ రోజు సమీక్ష కార్యక్రమాన్ని కూడా ఇవాళ దీంట్లో కూడా భాగస్వామ్యం అయ్యాను. మీకు తెలిసిన విషయం కదా, నేను గుంటూరు జిల్లా హేతువాద సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను. ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పారండి, వెంకటాద్రి గారి 23 వాల్యూమ్స్ హేమా పబ్లికేషన్ తరఫున ప్రచురించడం జరిగింది. వాటి మీద మనం సమీక్షలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజు నేను సమీక్ష చేసే పుస్తకం హేతువాదం, ప్రశ్నోత్తరాలు, సంశయాలు, సమాధానాలు, వాల్యూమ్ 15. ఈ పుస్తకం అండి. వ్యక్తిగతంగా నాకు వెంకటాద్రి గారి సాహిత్యం గురించి 23 వాల్యూమ్స్ గురించి చెప్పమంటే, తొలి పుస్తకాన్ని నీకు ఏది ఇష్టం అంటే నేను నా రచనా వ్యాసంగం పుస్తకాన్ని ప్రముఖంగా భావిస్తారండి. అందుకనే వెంకటాద్రి గారు ఈ సమీక్ష చేసేటప్పుడు వెంకటాద్రి గారి ఆ రోజు వారి రచయిత అభిప్రాయాలుగా చెప్పారండి. ఆ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దాంట్లో బ్రీఫ్ గా వెంకటాద్రి గారి సాహిత్యం అంతా వచ్చింది. ఆ ఒక్క పుస్తకం చదివితే ఓహో వెంకటాద్రి గారు ఇది చెప్పదలుచుకున్నారు, ఫలానా విషయం మీద ఫలానా విషయం చెప్పారు. తర్వాత ఆ పుస్తకం వివరంలోకి వెళ్ళడం తర్వాత సంగతి. అందువల్ల ఆ పుస్తకం అంటే వ్యక్తిగతంగా నేను చాలా ఇష్టపడతాను. నేను చాలా మందికి ఎక్కడన్నా ప్రజెంటేషన్ గా బుక్ ఇవ్వాలన్నప్పుడు ఆ పుస్తకం ఇచ్చేవాడిని అండి. అది ఆ పుస్తకం దాని యొక్క విలువ స్థాయి పెద్దది. అంటే వెంకటాద్రి గారు అన్ని పుస్తకాలు గొప్పయండి, దాని మీద అసలు భిన్నాభిప్రాయం లేదు. ఒకటి ఓకే. రెండో పుస్తకం ఏంది అనే వ్యక్తిగతంగా నన్ను అడిగితే, ఈ హేతువాది ప్రశ్నోత్తరాలు, సంశయాలు, సమాధానాల పుస్తకాన్ని రెండో మంచి పుస్తకంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఏంటండి, అంటే ఇంకా వెంకటాద్రి గారి శంకరాచార్యులు వ్యక్తిత్వం, తత్వం, ఎంఎన్ రాయ్ భారత కమ్యూనిజం, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ అండి. 23 ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు 23 మంచి పుస్తకాలే. 23 పుస్తకాలు చదివితే ఓహో వెంకటాద్రి గారు యొక్క ఐడియాలజీ కానీ, హ్యూమనిజం కానీ, రేషనలిజం నుంచి కానీ ఇంత ఆధునిక భావాలు, దృక్పథం కలగడానికి సమగ్రంగా మనకి తెలుస్తాయి. ప్రాంతీయ భాషలో ఇంత సాహిత్యాన్ని మనం సృష్టించుకున్నామా అనే ఆశ్చర్యం, సంతోషం, గొప్పతనం కలిగిద్దండి. గర్వంగా మనం చెప్పుకోవచ్చండి. అట్లా తొలి పుస్తకం అదైతే, రెండో పుస్తకం ప్రశ్నోత్తరాలండి. ఎందుకంటేనండి, మనకు సహజంగా హేతువాద సాహిత్యం చదివేటప్పుడు కానీ, చదివిన తర్వాత కానీ ఎన్నో డౌట్స్ వస్తుంటాయి. తెలిసిన విషయాలు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ గా అటు ఇటు ఉంటాయి. ఇవన్నీ ఈ సంశయాలని, సందేహాల గురించి ఈ పుస్తకం మనకు తీర్చడానికి చాలా పడిద్దండి. అందువల్ల ఇది రెండవ పుస్తకంలో అన్ని విషయాలను దీంట్లో కవర్ చేస్తాయి. చిన్న చిన్న అనుమానాలని, పెద్ద అనుమానాలని సబ్జెక్ట్ పరంగా కానీ అన్ని ఇది క్లారిఫై చేసిద్ది అనే ఉద్దేశంతో ఈ పుస్తకం కూడా చాలా ఇంపార్టెంట్ పుస్తకంగా మనం భావించుకుంటాం. ఇది హేమా పబ్లికేషన్ వారు 2011లో ప్రచురించారండి. దాదాపు 235 పేజీలు, సాదా ప్రతి 150 రూపాయలు. ఇందులో సుమారుగా 150 ప్రశ్నలు ఉన్నాయండి, కాస్త అటు ఇటుగా. ఈ పుస్తకాన్ని ఇంకొల్లు జడ్పీటీసీగా పనిచేసిన వీరగంధం ఆంజనేయులు గారికి జ్ఞాపిక్ గా వెంకటాద్రి గారు దీన్ని అందించడం జరిగింది. వెంకటాద్రి గారు మీకు తెలిసిన విషయమే, ఆ గ్రామానికి దాదాపు 40 సంవత్సరాలు సర్పంచ్గా చేశారండి, పోటీ లేకుండా. ఎక్కువ టైంలో వీరగంధం ఆంజనేయులు గారు వారికి గ్రామాభివృద్ధికి, ఇంకొల్లు మండల యొక్క రాజకీయ విషయాలకి వెంకటాద్రి గారికి చాలా సహాయంగా, సపోర్ట్ గా ఉన్నారు. ఆ గౌరవంతో, వారి గ్రామంలో గౌరవంతో ఈ పుస్తకాన్ని వారి గ్రాఫిక్ గా ఇచ్చారండి. ఇది ఈ పుస్తకం గురించి బ్రీఫ్ గా మనం విషయాలు. వెంకటాద్రి గారు 1982లో హేతువాద పత్రిక పెట్టారు కదండి, అది తెలిసిన విషయమే. 40 సంవత్సరాల నుంచి వస్తున్న పత్రిక. ఆ పత్రికలో వచ్చిన ప్రశ్నలు, హేతువాద మాధవ సమావేశాల్లో, స్టడీ క్యాంపుల్లో, బహిరంగ సభల్లో, ఇంకోళ్ళు హ్యూమనిస్ట్ స్టడీ క్యాంపుల్లో, పోస్టులో వచ్చిన లెటర్స్ కానివ్వండి, ఇట్లా వచ్చిన ప్రశ్నల్లో ముఖ్యమైనవి, ఉపయుక్తమైనవి ఇందులో పొందుపరిచారు. అది అట్లా రకరకాల సందర్భాల్లో, ఒకనాడు జరిగింది కాదండి, ఎన్నో సందర్భాల్లో ఎన్నో వచ్చిన ప్రశ్నలని క్రోడీకరించి మంచి దీంట్లో ఈ పుస్తకంలో మనం ప్రచురించడం జరిగిందండి. మనందరికీ బాగా అవగాహన కలిగించడానికి, సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మనకు తెలిసిన విషయాలైనా ఇంకా సమగ్రంగా తెలుసుకోవడానికి పనికొచ్చే ప్రశ్నలు, సమాధానాలు ఎక్కువగా ఇందులో ఉన్నాయి. ఏదైనా ఒక విషయం మనకు బాగా అర్థమయ్యింది, దాని గురించి ఎదుటివారు ప్రశ్నిస్తే చెప్పడానికి ఒకసారి మనకు అవగాహన చాలదు. ఎదురువారికి అర్థమయ్యేటట్టు, అంటే మనకు తెలిసి ఉండొచ్చు, ఎదురువారికి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోవచ్చు. అంటే విషయం మీద ఇంకా డెప్త్, వివరణ మనకు కావాలి. ఈ ప్రశ్నోత్తరాల పుస్తకం దానికి మనకు తోడ్పడింది. మనం ఇంప్రూవ్
చెప్పడానికి మనం ఎవరు ఎదురు వాళ్ళకి మనకు తెలిసిన విషయం ఎదురు వాళ్ళకి చెప్పాలంటే మనకు కొద్దిగా అవగాహన కలగాలి. దానికి బాగా తోడ్పడిద్దండి ఈ పుస్తకం. దీంట్లో ప్రశ్నలో మొదట హేతువాదం, మానవవాదం, నాస్తికత్వం మీద చాలా ప్రశ్నలు వచ్చినాయండి. ఆ ప్రశ్నలకు కామన్ గా సమాధానం చెప్తాను. అక్కడి నుంచి వచ్చే ప్రశ్నలకు విడివిడిగా చెప్తాను. తొలుతుగా నిర్వచనం మీద మన ప్రశ్నలకు చెప్పుకున్నాం. నాస్తికత్వం, హేతువాదం, మానవవాదం అంటే ఏమిటి, వాటి మధ్య ఉన్న తేడాలు ఏమిటి అన్న ప్రశ్నలు చాలా మంది అడిగారు. వీటికి సమాధానాలు కామన్ గా చెప్పి మిగతా విడిగా చెప్తారు. ఇది గమనించండి. దేవుడు, మతం, ఆత్మ, పరలోకాలు, మూఢనమ్మకాలు వీటన్నిటిని తిరస్కరించడం నాస్తికత్వం. అంటే దేవుడు లేడనేది నాస్తికత్వానికి ముఖ్యం. హేతువాదం కూడా పైవాటన్నిటిని తిరస్కరిస్తుంది. అయితే హేతువాద పరిధి విస్తృతమైంది. ప్రతి విషయానికి సంధించవచ్చు. విశ్వంలోని అన్నిటికీ దాన్ని వర్తింపు చేయవచ్చు. హేతువాదులందరూ నాస్తికులే గాని నాస్తికులందరూ హేతువాదులు కారు అని మనం స్థూలంగా దీని గురించి చెప్పుకోవచ్చు. మనిషి అస్తిత్వానికి, శ్రేయస్సుకు భంగం కలగకుండా ఉండటానికి చూడటం హేతువాద ముఖ్య లక్ష్యం. అంటే మనిషే మనకు ముఖ్యం, మనిషే ముఖ్యం అనేదే హేతువాద యొక్క ప్రథమ కార్యక్రమంగా భాగంగా. అందుకే హేతువాద లక్ష్యం మానవవాదం అయింది. హేతువాదం అంటే ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్. మనం జ్ఞానం ఏ పరిధిలో ఉంటే ఆ పరిధిలో మన ఇంగిత జ్ఞానాన్ని అంటే వివేకాన్ని వినియోగించుకుంటాము. అందువలన ఆధునిక విజ్ఞానాన్ని ఎంత ఎక్కువ మోతాదులో మనం పరుచుకుంటే అంత ఎక్కువ మోతాదులో మనం హేతువాదాన్ని అన్వయించుకోగలుగుతాం. ఆధునిక విజ్ఞానాన్ని ఎంత ఎక్కువ మోతాదులో మనం సమన్వయపరుచుకుంటే అంత ఎక్కువ మోతాదులో మనం హేతువాదాన్ని అన్వయించుకోగలుగుతాం. హేతువాద పదంలో శాస్త్రీయ దృక్పథాన్ని అడ్డం పెట్టుకొని మనం ఎంత ప్రగతిని సాధిస్తే అంత దగ్గరగా మానవవాదానికి దారి తీయడానికి ముందుకు పోతాం. ప్రతి మతం ఇంకో మతాన్ని ద్వేషిస్తుంది, వ్యతిరేకిస్తుంది, దూషిస్తుంది. హేతువాదులు అన్ని మతాన్ని వ్యతిరేకిస్తారు, తిరస్కరిస్తాం, పరిశీలిస్తాం. ప్రతి మతం నాస్తికుల్ని ద్వేషిస్తారు, దూషిస్తారు. కానీ హేతువాదులు మతం మీద అసహనాన్ని, ద్వేషాన్ని అసహించుకోవడం వల్ల, ద్వేషించడం వలన మత విశ్వాసాలు మారాలని హేతువాదులు తెలుసు. వారు మారాలంటే మానసిక పరివర్తన కావాలి. మత దైవ గ్రంథాల్లో నిజాలు వారు తెలుసుకోవాలి. దైవ మత భావాలు, మూఢనమ్మకాలు ఏనాటి నుంచో సమాజంలో పాతుకుపోయి ఉన్నాయి, అంత తొందరగా పోవు. మనుషుల్లో హేతువాద చింతన మానవవాద లక్ష్యాన్ని ప్రేరేపిస్తే వారు నిదానంగానైనా తప్పకుండా దైవభావం నుంచి మూఢనమ్మకాల నుంచి విముక్తులవుతారు. హేతువాదులు అన్ని విషయాలు తెలుసుకోవడానికి, అధ్యయన తరగతులు జరుపుకోవడానికి ఎప్పటికప్పుడు జ్ఞానం ఆర్జించుకుని విద్యార్థులే. హేతువాద ఆలోచనలు సమగ్రమైన వాదానికి దారి తీయాలి. మనిషి కేంద్రంగా ఆలోచనలో ఆచరణలో ఉండాలి. ప్రశ్న ఒక సాధనంగా దివిటీగా చేసుకుని ముందుకు సాగిపోవాలి. అట్లా సాగిపోయేవారే మానవవాదం. ఇప్పుడు మనకి హేతువాదం, మానవవాదం, నాస్తికత్వం గురించి కొద్దిగా సమగ్రంగా ఆ మాటల యొక్క వివరాలు, తేడాలు కొద్దిగా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వచ్చే ప్రశ్నలు విడిగా ఏ ప్రశ్నకి ఆ ప్రశ్న సమాధానం. అంటే ఈ మూడింటి మీద చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నలు వేశారండి. దీన్ని బ్రీఫ్ చేశాను అనమాట. అంటే మనకి టైం కూడా దాని తగ్గట్టుగా వెళ్దామని. పోతే కె విజయలక్ష్మి గారు అనే 3 ప్రశ్నలు వేశారండి. 3 ప్రశ్నల గురించి వివరం ఏదైనా దాన్ని చెప్తాను. మానవుడు వస్తుత హేతువంతుడు అంటారు కదా, మరి ఆచరణలో ఎందువల్ల హేతువాది కాలేకపోతున్నాడు? మానవుడు వస్తుత హేతువంతుడు అంటారు కదా, మరి ఆచరణలో ఎందువల్ల హేతువాది కాలేకపోతున్నాడు? సమాధానం, అనడం కాదు అనుకున్నా మానవుడు వస్తుత హేతువంతుడే. విశ్వంలో క్రమం లేని చోటు లేదు. ఆ క్రమమే మనం అనుభవంలోకి వస్తుంది. ఆ క్రమాల గురించే జ్ఞానమే మన జ్ఞానం. అందువలన మన జ్ఞానం క్రమబద్ధం అవుతున్నది. అదే హేతువాదం అంటే. ఆ క్రమబద్ధ జ్ఞానమే మన ప్రవర్తనకు దర్శకత్వం వహిస్తుంది. అందువలన మానవుడు వస్తుత హేతుమంతుడే. తొలి రోజులు అందరూ ఏదో ఒక మతం చేత ప్రభావితం అవుతారు. మతాలు మనిషిని ప్రాథమిక దశకు లాక్కెళ్లాలని చూస్తాయి. ప్రతి మతం ఫండమెంటలిజానికి ప్రయాణం చేస్తుంది. మనిషి కొన్నిసార్లు సమగ్ర హేతువాది కాగలేకపోవటానికి కారణం అదే.
అంత మాత్రాన అతను హేతుతత్వ శక్తి కలవాడు కాదనలేదు. ఈ ప్రమాదాన్ని గుర్తించే ఎంఎన్ రాయ్ పై ప్రశ్న ఇలా అంటారు: మానవుడు ఎంత అహేతుకంగా కనిపించినా చివరకు తన ప్రవర్తనలో ప్రతి అంశము హేతువంతమే. బేసికల్ గా వారు విజయలక్ష్మి గారు అడిగిన రెండో ప్రశ్న అండి. నేటి సామాజిక సమస్యలకు హేతువాదం పరిష్కారం చూపగలదా? అది ప్రశ్న. నేటి సామాజిక సమస్యలకే కాదు, ఏనాటి సామాజిక సమస్యలకైనా పరిష్కారం చూపగలుగుతున్నది, చూపగలగబోయేది హేతువాద మార్గమే. హేతువాద మానవాద ఉద్యమే బలపడితే ఏ మేరకు హేతువాద మానవాద ఉద్యమాలు ఏ మేరకు బలపడితే ఆ మేరకు సామాజిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అది మనం గమనించాల్సిన విషయం. మూడో ప్రశ్న: హేతువాద ఉద్యమంలో అపార సంబంధం కలిగి ఉన్న మీరు ఈ ఉద్యమం నత్తనడక నడుస్తుంది అంటే అంగీకరిస్తారా? ఈ ఉద్యమం నత్తనడక నడుస్తుందని అంటే మీరు అంగీకరిస్తారా అని అడిగారు వారిని, వెంకటాద్రి గారిని. సహజంగా ఈ ప్రశ్న ఏదో మాబట్టి అని అడిగితే అవును అనుకోండి, అనుకున్నంత ప్రోగ్రెస్ లేదండి అని ఇట్లా చెప్తాం, అనుకున్నంత ప్రోగ్రెస్ లేదండి. కానీ వెంకటాద్రి గారు ఏమన్నారో చూసారా? అంటే మీరు అంగీకరిస్తారా నత్తనడక నడుస్తుందని అన్నారు కదా, వారు అన్న సమాధానం అంగీకరించను. ఇది ఉద్యమ స్వభావానికి అర్థం చేసుకోవచ్చాలని వారు వేసే ప్రశ్న. దేశంలో జరుగుతున్న రాజకీయ కార్యకలాపాలు, అలజడులు, ఆందోళనలు, సమ్మెలు, ధర్నాలు, బందులు, హత్తాలు, రాస్తారోకాలు, రైలు రోకోలు, వాహన దహనాలు, గృహదహనాలు, దుకాణాలు విధ్వంసాలు, తీవ్రవాద రాజకీయ మత కుల జాతి వర్గ చర్యలు చూచి నోరు పులిసి ఈ ఉద్యమాలు శరవేగంతో పరిగెత్తున్నాయని భ్రమించే వారికి ఇప్పుడు మన దేశంలో కొదవలేదు. ఇప్పుడు ఆ వికారాలు దర్శించే ఔత్సికులు వారు హేతువాద ముద్రలోని వారైనా హేతువాద ఉద్యమం నత్తనడక నడుస్తుందని నిరుత్సాహపడేవాడికి కద్దు. వాటికి హేతువాద ఉద్యమానికి వారు హేతువాద ఉద్యమం నత్తనడక నడుస్తుంది నిరుత్సాహపడడం లేదు కద్దు. వాటికి హేతువాద ఉద్యమానికి పోలిక లేదు. హేతువాదం సాగదీస్తే తెగేదాకా దేన్ని సాగదీయదు. ఇది భావ విప్లవోద్యమే కానీ ఒట్టి భావోద్యమం కాదు. అది ఆ తేడాన్ని గ్రహించాలి. ఇది హేతువాద ఉద్యమాన్ని నత్తనడక కాదు, అది అసలు నడక. దౌడు తీస్తున్నానే ఉద్యమాలన్నీ దొర్లుడు బండలు. వాడిది నడక కాదు, దొర్లుడు. వాలు ఎంత పల్లంగా ఉంటే అంత వేగంగా అవి దొర్లుతాయి. వాటి దొర్లుల్లో హేతువాద ఉద్యమం నడకను పోల్చి దీని నత్తనడక అంటే ఎలా? పాత భావాల పట్ల ఎంత బలంగా ఉంటే అంత నిదానంగా హేతువాద ఉద్యమం ఎదురెక్కుతుంది. ఏ మేరకు అది ఎక్కితే ఆ మేరకు ప్రగతి దక్కుతుంది. చూడండి, అది వారు ఇచ్చిన సమాధానం. నెక్స్ట్, తెనాల నుంచి మిత్రుడు బసవపున్నారు గారు అడిగిన ప్రశ్న: అతి ముఖ్యమైన ఆర్థిక రాజకీయ విషయాల గురించి హేతువాద సంఘం పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి? సమాజం పునాది అయిన మనిషి మారనిదే ఆయా వ్యవస్థలు మారవు. భావ విప్లవ సాధన కోసమే 1930లో భారత హేతువాద సంఘం స్థాపించారు బొంబాయిలో. ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళాలని ఇదో రాజకీయ పార్టీ అవుతుంది, వెళితే ఇది ఒక రాజకీయ పార్టీ అవుతుంది. ప్రత్యక్ష రాజకీయాలు చెప్పడం ఈ సంఘంలోకి రాదు. అట్లా అని హేతువాదులకు రాజకీయాలు తెలియవని, పట్టవని కాదు, పనికిరావని కాదు. హేతువాద దృష్టిలో భావ విప్లవం ప్రథమం, మిగతావి ద్వితీయం. అందువరకు క్లారిఫికేషన్. తర్వాత కె శ్రీనివాస గారు, వీరు దాదాపుగా 14 ప్రశ్నలు వేశారండి. ఎక్కువగా ఈ నిర్వచనాలకు సంబంధించి. తర్వాత హేతువాదం అంటే ఏమిటో చెప్పడంలో హేతువాదుల మధ్య ఏకీభావం ఎందుకు లేదు? అది వారు హేతువాదులు చెప్పడంలో హేతువాదుల మధ్య ఏకీభావం ఎందుకు లేదు? దానికి సమాధానం: చాలా మంది హేతువాదులు సక్రమంగా ఆలోచిస్తారు, సహేతుకంగా నిర్ణయాలు చేసుకుంటారు, హేతుబద్ధంగా ప్రవర్తిస్తారు. కానీ వారు ఇతరులకు విషయాలు హేతుబద్ధంగా వివరించలేకపోవచ్చు, రచనలు చేయలేకపోవచ్చు. అంత మాత్రాన వారి వివరణను వైరుధ్యంగా భావించిన అవసరం లేదు. అన్నిటికీ మించి హేతువాదులది మోస ఆలోచన పద్ధతి కాదు. తర్వాత ఇది అధ్యయన శిఖరాల్లో వచ్చిన ప్రశ్న అండి, పేరు తెలియదు. ఇది ఒక మంచి ప్రశ్న వీరు వేసినారు. దేవుడు కల్పితం అయితే మరి ఎట్లా వచ్చాడు? లేని దేవుడిపై నమ్మకాన్ని ప్రతి మతం ఎట్లా వ్యాప్తి చేసింది? దాని సమాధానం అండి: మనిషి ప్రకృతి శక్తులను చూసి భయపడి
వాటినే దేవుళ్ళుగా కొలిచినట్టుగా వేదాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే ఆకలి, మరణం, క్రూరమృగాలు, ప్రకృతి గురించి తెలియని భయం, ఇది మానవుల్లో దైవ మత భావాలకు కారణమైంది. వానదేవుడు, గాలి దేవుడు, అగ్ని వగైరాలు ఇలా వచ్చినవి. వాళ్ళు దేవుళ్ళు కాదని ఈనాడు మనిషికి తెలుసు. అయినా సాంప్రదాయం అందించిన విశ్వాసాన్ని వదులుకోలేకపోతున్నాం. ఈ విషయం తెలియజెప్పడానికే హేతువాదం అవసరం. అన్ని మతాల్లో దేవుళ్ళు మనుషులతో మాట్లాడడం, పిలిస్తే పలకటం, గారడీలు చేయటం అతి సామాన్యమైన విషయం. మరి ఇప్పుడు ఎవరికైనా కనిపిస్తటం లేదు, కళ్ళల్లో భ్రమల్లో తప్ప. అంటే మనిషి మహోన్నత సృష్టి దేవుడు మనం తయారు చేసాం. మన అనుమానాలు తెలియని రోజుల్లో ప్రైమరీ స్టేజ్లో దేవుడిని మనం తయారు చేసాం. అది అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎంఏఆర్ షరీఫ్ గారు రాసిన ప్రశ్న. వీరు ప్రశ్న మూడు భాగాలకు సద్భాగాలుగా చేశారండి. ఒకటి, దేవుడు లేడని అందరూ నమ్మితే పాపభీతి పోయి వాయు వరుసలు మరిచి అత్యాచారాలు అదురు చేస్తారు కదా అని ఒక ప్రశ్న. వారి ప్రశ్నలు. ఇంకోటి, గుడిలో కూర్చోవడం వల్ల మానసిక ప్రశాంతత ఆ కొద్దిసేపు అయినా లభిస్తుంది. దేవుడు ఉన్నాడు అనుకుంటే సురక్షిత భావం, నియమనిష్ట లభిస్తాయి కదా, మీరెందుకు ఖండిస్తారు? దానివల్ల మీకేం అరుగుతుంది? ఇది వారు అడిగిన ప్రశ్న. నిజానికి ఏది ఈ దైవభావం వల్ల మాకు మనశ్శాంతి అవుతుంది కానీ మీరు ఎందుకు కాదంటారు అనే దాని మీద. నరేంద్ర, దానికి సమాధానం అండి, నిజానికి మత గ్రంథాల్లో 90% అబద్ధాలు ఉన్నాయని తెలుసుకోవడం నూతన సత్యాలు ఆవిష్కరణకు తావిచ్చింది. మానవుడు జ్ఞానం పెరిగింది, నాగరికత పెరిగింది, సంస్కృతి మారింది, సౌకర్యాలు పెరిగాయి, అజ్ఞానాన్ని మౌఢ్యాన్ని ఛేదించగలిగిన మేరకు విజ్ఞానం వివేకం పెరిగాయి. ఇది హేతువాద పద్ధతి. ఇది లేకుంటే మనిషి పశువుగా ఉండేవాడు. అతనికి జ్ఞానం ఉండేది కాదు, జ్ఞానం పరిమితి చెందేది కాదు, అతనికి దేవుడు సైతం ఉండేవాడు కాదు. అజ్ఞాన దశలో మానవుని హేతుత్వానికి పుట్టిన బిడ్డలే దేవుళ్ళు మతాలు అయినా అవి పుట్టినట్టుగా ఉండిపోలేదు. దేవుడు లేడని అందరూ నమ్మితే పాపభీతి పోయి వాయు వరుసలు మర్చి అత్యాచారం చేస్తారనేది అసత్య ప్రచారం. ఇప్పటికి ప్రపంచంలో అధిక సంఖ్యాకులు దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వారు. ఆ నమ్మకం కలవారే అత్యాచారాలు చేస్తున్నారు. దేవుళ్ళ పేరుతో, మతాల పేరుతో లోగా ప్రపంచంలో చాలా యుద్ధాలు జరిగినాయి. హింస, జననష్టం జరిగింది. అన్ని మతాల దేవుళ్ళు, ప్రవక్తలు యుద్ధాలు చేశారు, హింసను పురికొల్పారు. ఇప్పుడు ప్రపంచంలో యూదులు, ముస్లింలు, హిందువులు, సిక్కులు తమ దేవుళ్ళ పేరుతో అత్యాచారాలు, అలజడులు చేయటం లేదా? హేతువాదులు మనుషుల్నే నమ్ముతారు, తమ చర్యలకు తామే బాధ్యత వహిస్తారు, కావున దుర్మార్గాలు పాల్పడతారనేది అసత్య ప్రచారం, నమ్మదగ్గ విషయం కాదు. అంటే ఇప్పుడు ఇస్లాంలో చూడండి, జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. ఇస్లాం వ్యాప్తికి తోడ్పడపోతే వాడు ముస్లిం అయినా చంపేయమనేదే జిహాద్. అంటే ప్రతి మతాలు వైలెన్స్ కి ప్రేరేపించినాయి కానీ మనం చేసేది కాదు. పంచాంగకర్తలు ఏ విధంగా అమావాస్య, పూర్ణం, గ్రహణాలు సమయాలను అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు? ఇంకా జ్యోతిష్యం, వాస్తు మీద కూడా వేరే వాళ్ళు అడిగిన ప్రశ్నలు, అంటే గ్రహణాలు, జ్యోతిష్యం, వాస్తు వీటి మీద కామన్ గా ప్రశ్నలు వచ్చినాయండి. ఎం శ్రీనివాస గారు మెయిన్ ప్రశ్న వేశారండి. దానికి సమాధానంగా గ్రహణాలు ఎట్లా ఏర్పడుతున్నాయని అడగల అతను. ఆ ప్రశ్న వేసిన అతను పంచాంగకర్తలకు ఎట్లా తెలిసినాయి అని అడుగుతున్నారు. అంటే వాళ్ళకేదో తెలుస్తుంది అని. జ్యోతిష్యం భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రజలను పట్టి పీడిస్తుంది. బలిపశువులు దొరికినంత కాలం దానికి ఆదరణ కొరవలేదు. బలిపశువులు దొరికినంత కాలం దానికి ఆదరణకు కొరవలేదు. అరబ్బుల్లో సామెత ఉందంట, ఆల్ ఆస్ట్రాలజర్స్ ఆర్ లైస్. జ్యోతిష్యులంతా అబద్ధాల కోర్లు. 5వ శతాబ్దంలో ఆర్యభట్టు, 15వ శతాబ్దంలో కేరళకు చెందిన నీలకంఠ సోమయాజీ కొంత స్టడీ చేశారు వీటి గురించి. తర్వాత కోపర్నికస్, బ్రూనో, కెప్లర్, గెలీలియో, తర్వాత న్యూటను, ఐన్స్టీను, కోపర్నికస్ సూర్య సిద్ధాంతం తెలిసిన తర్వాత ఖగోళ శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది, వాస్తవాలు తెలిసినాయి. అప్పటి వరకు భూమే కేంద్రం అనుకున్నారు. అట్లానే మన పంచాంగం తయారైనవి.
వెంకటాద్రి గారి మాటల్లో చూద్దాం దీని మీద వారు చెప్పిన విషయాలు. విశ్వం నియమబద్ధం కాబట్టి పూర్ణామావాస్యాలు చక్రగాబంధంలో రావటం కూడా నియమబద్ధమే. దీనినంతా అనుభవం ద్వారా పూర్వులు గుర్తించారు. తెల్లవారడం పొద్దుగోకడం ఎట్లా చక్రబంధంలో వస్తాయో ఇది అంతే. తెల్లవారడం పొద్దుగోకడం పామరులు కూడా ముందుగానే చెప్పగలరు. పొగలు గురించి కొంత పాండిత్యం ఉన్నవారు పూర్ణిమ అమావాస్య పూర్ణిమల మధ్య తిథులు విభజన చేయగలిగారు. అంతవరకు అది ఆదిమ విజ్ఞాన శాస్త్ర అవగాహనగా చెప్పుకోవచ్చు. సూర్యుడు చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటప్పుడు ఇవి నెలకోసారి 5 డిగ్రీల తేడాతో దాదాపు ఒకే సరళలోకి వస్తాయి. అలాగాక అవి పూర్తిగా ఒకే సరళలోకి వచ్చినప్పుడు సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణము, సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డం వచ్చినప్పుడు చంద్రగ్రహణము ఏర్పడతాయి. అందువల్లే సూర్యగ్రహణాలు అమావాస్య నాడు, చంద్రగ్రహణాలు పూర్ణం నాడే వస్తాయి. ఒక సూర్యగ్రహణానికి మరియు సూర్యగ్రహణానికి, ఒక చంద్రగ్రహణానికి ఇంకో చంద్రగ్రహణానికి మధ్య ఉండే వ్యవధి 6585 రోజుల 8 గంటలు. అనేక వందల సంవత్సరాల అనుభవంలో పూర్వులు గ్రహణాలు చక్రబంధంలో పట్టడం గమనించి గుర్తించి లెక్కగట్టి చెప్పగలిగారు. రావుకేతులు లేవు, అవి సూర్యచంద్రులను మింగవు. అయితే పూర్వులు అందున హిందువులు వారాలకు తిథులకు మంచి చెట్లను కల్పించారు. గ్రహణాలకు ఉత్పత్తులకు ముడివేశారు. అదంతా మార్మికత. అందులో విజ్ఞాన శాస్త్రం ఈశ్వరం మాత్రమే లేదు. విజ్ఞాన్ని అజ్ఞానాన్ని విధియడం మనం నేర్చుకోవాలి. వాస్తు జ్యోతిష్యం పిచ్చి వదలాలంటే ఖగోళ శాస్త్రం గురించి కొద్దిగానైనా బేసిక్ విషయాలు తెలుసుకోవాలి. 10th ఇంటర్ ఫిజికల్ సైన్స్ లో చక్కగా ఈ విషయాల గురించి ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు, భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం, ఇలా కాకుండా భూమి చుట్టే అన్ని తిరుగుతున్నాయి అని రాసిన మన పండితులు ఎలా నిజం అని ఆలోచించుకోవాలి. భూమి చుట్టే మన పూర్వీకులు కూడా ఏదో కొంత స్టడీ చేశారు. ఎట్లా స్టడీ చేశారు? మొత్తం భూమి చుట్టే తిరుగుతుంది అనుకున్నారు, భూమే కేంద్రం అనుకున్నారు. అట్లా ఏదో కొన్ని రాశారు. అవి ఈనాడు కూడా మనం నిజం అనుకుంటే ఎట్లా? ఇప్పుడు సూర్యకేంద్ర సిద్ధాంతం గురించి మనకు తెలిసిన తర్వాత అవే కరెక్ట్ అని మనం వేలాడటం అది ఎవరికారు ఆలోచించుకోవాల్సిన విషయం. సత్యనపల్లి నుంచి 7 కొండలు గారు దెయ్యాలు ఉన్నాయా అని అడిగారు. భ్రమలు మానసిక వికారాలు వల్ల ఇలా అనుకుంటారు. మరణించిన మనుషులు దయ్యాలుగా మారతారని భయం వల్ల పుట్టిన అపోహ. సరైన శాస్త్ర విజ్ఞానం అనే మందు మాత్రమే వీటిని నిరోధించగలవు. నెల్లూరు నుంచి రామిరెడ్డి గారు విగ్రహాలు బహిష్ట అవుతాయా, అట్లాగే విగ్రహాలు పాలు తాగుతాయా అనే ఒక సందేహాన్ని, వీటికి సమాధానం చెప్పాలంటే పురాణాల్లో భూతంతా చెప్పాలి. ఆ కథలు అంత చండాలంగా ఎందుకున్నాయి అని మతస్థులు ప్రశ్నించుకోరు. సోమనాథ్ ప్రశ్నించుకోరు. మహానంది మంగళగిరిలోని విషయాలు తెలియవి కాదు. సోమనాథ్ దేవాలయంలో శివలింగాల గురించి ఈనాటికి కూడా మహత్యంలో చెప్పుకుంటూ ఉంటారు. మరి గజనీ మహమ్మద్ మొక్కలుగా చేశాడు. ఏమైపోయింది మహత్యం? ఈ దేశాన్ని రక్షించవలసింది మతస్థుల నుంచే తప్ప విదేశ దండయాత్రల నుంచి కాదు. ఈ దేశాన్ని రక్షించవలసింది మతస్థుల నుంచి, విదేశ దండయాత్రల నుంచి కాదు. అట్లానే జి వెంకటనారాయణ గారు వెండి బంగారం ఎలా పుట్టాయి అనే విషయం మీరు హేతువాదిలో వివరించారు. బాగా అర్థం కాలేదండి ఆ పద్యాల దానికి బమ్మెరిపోతున్న పద్యాలు అర్థం కాలేదు, వాటి ప్రయోజనం ఏమిటి అన్నారు. వెండి బంగారం ఇది కొద్దిగా ఆసక్తికరమైన విషయం అండి. పురాణాలు ఎంత చండాలపు భూతున్నదో మన పురాణ పురుషులు ఎలాంటి వారో తెలియడానికి ఈ ఉదంతం చాలు. బమ్మెరిపోతున్న మా శ్రీమదాంధ్ర భాగవతంలో చెప్పిన విషయాన్ని ఒకసారి హేతువాదులు రాస్తే దాని గురించి వివరం అడిగారు అన్నమాట. విష్ణువు మోహిని అవతారం ఎత్తాడు. మోహిని వాలు చూపులకు శివుడు వివసుడై పెళ్ళాన్ని తన బలగాన్ని మర్చాడు. మోహిని బంతి ఎగరవేసి పట్టుకోబాగా గాలికి ఆమె చివర ఊడిపోయింది. శివుడు మనసు చెలించింది. మోహిని చక్కని అంగసౌష్టం కలది, దిశమనంతో ఉన్నది, వెంకులు ఎంటబడుచుకుని ఉన్నాయి, కుచాల భారంతో పింగిపోయింది, దోషులతో మలమంగానే మోసుకుంది, జుట్టుముడి ఊలాడుతుంది. శివుడు సిగ్గు లేకుండా తెల్ల పెళ్ళామన్నా చూస్తున్నా ఆగకుండా ఆమె చేయి పట్టుకున్నాడు. ఇలా వెంటబడుతున్న శివుని చూచి చీర ఊడిపోయిన సిగ్గుతో నవ్వుతూ మోహిని చెట్టు చాటు దాక్కున్నది. అయినా శివుడు ఆమెను వెంబడించాడు. ఆడ ఏనుగు రమించడానికి మగవేళ్ళు విధంగా శివుడు ఆమె వెంటబడి పోవద్దు అంటూ జుట్టుముడి పట్టుకొని ఆమెను పౌగిళ్ళలో ముంచాడు.
ఆమె అతని కౌగులు విడిపించుకుని పరిగెత్తుకుంటూ ఉంటే ఆడ ఏనుగు వెంటబడ్డ మగ ఏనుగులా కొందరు కొండలు ఏనుగులు సరస్సులు ఏరులు సరస్సులు అడవులు దాటి శివుడు పోతుంటే అదండి అతను పవిత్రమైన వీర్యం నేల మీద పడింది. ఆ వీర్యమే వెండి బంగారం అయింది. అదండి ఆ పద్యాల తాత్పర్యం. సిగ్గు విడిచి నేను చెప్పలేక సత్యకులో వివరం ఇవ్వలేదు అని అన్నారు. ఏమండి ఇది ఇంతకన్నా చండాలపు బూతు అసహ్యం చెప్పుకోవడానికి చదవటానికి ఎన్నో ఉండయండి పురాణాల్లో. నిజంగా కొంతమంది చెప్తుంటే నిజంగా ఉండయ్యా అన్నారు. ఎవరు ఉండయిరా నాయన, ఇదే మన కల్పితం కాదు కాబట్టి మనకు అర్థం కాని భాషలో సంస్కృతం ఉంటాయి కాబట్టి అవి గొప్పగా అనుకుంటాం. వెండి ఏదో ఈ వెండి బంగారం గురించి చెప్తే మనకు భారతదేశంలో వెండి బంగారం మీద వ్యామోహం తగ్గింది, మన ఫారెన్ ఎక్స్చేంజ్ అని మిగిలింది. ఈ కథ ఎక్కువ మంది తెలియజేస్తుంది. అంటే ఈ కథలో ఈ శివుడు ఈ మోహిని అంబడబట్టం ఏమర్థం అవుతుందండి? ఆ రోజుల్లో శివుడు అందమైన ఆడవాళ్ళు కలిస్తే ఈ చెరబట్టే రౌడీ టైప్ అనమాట. పురాణాల్లో భూతు తప్ప ఏమీ తెలియదు అనిపిస్తుంది. మనకు రామాయణంలో కూడా చూడండి, సుందరకాండలో సీత అవయవాలు ఎంత చండాలంగా వర్ణించటం అవన్నీ ఎందుకంటే పురాణాల్లో ఇట్లాంటి విషయాలే ఉండయి అని అనటానికి ఉదాహరణగా చెప్తున్నాం. తర్వాత వేదాల గురించి ఒకరు అడిగారండి. అడిగిన వారి పేరు సంశీవాద్ అని ఉంది. వేదాల గురించి అడిగిన ఇది ఒక మంచి ప్రశ్న అండి. ఏది ఏమైనా వేలాది సంవత్సరాల క్రితం మానవులు ఎలాంటి అభిప్రాయాలు ఆచరణ కలిగి ఉండేవారో తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న వేదాలు చాలా ముఖ్యమైన గ్రంథాలు. అయితే అవి భారతదేశానికి చెందినవిగా భావించడంలో ఔచిత్యం లేదు. ఎందుకంటే ఆ వేద సాహిత్యం అంతా 3000 సంవత్సరాలకు పూర్వం ఈ దేశంలో దిగిన ఆర్యులు భారతీయులు కారు. ఆ వేద సాహిత్యంతో 3000 సంవత్సరాల పూర్వం ఈ దేశంలో దిగిన ఆర్యులు భారతీయులు కారు. వారు ఇరానీయులు. ఈనాటి ఇరాన్ గా పిలువబడుతున్న భూభాగం నుంచి ఈనాడు భారతదేశంగా పిలువబడుతున్న భూభాగానికి ఆనాడు వారు వచ్చారు. ఆనాడు ఆ జండ్ భాషలో ఉన్న అవెస్టా వారితో పాటు ఈ దేశంలో దిగి సంకలితమై వికలితమై పెరిగి మరింత బరువై వికృతమై ప్రకృతమై సంస్కృతమై ఈనాటి వేదంగా మిగిలింది. వేదం అని ఎందుకు అంటున్నాం అంటే వేదం ఒకటే ఋగ్వేదం. చూడండి, మామూలుగా మనం వెంకటాద్రి గారి భావాల్లోనే మంచి పట్టుంది అని జనరల్ గా అనుకుంటాం. భావాల్లోనే కాదండి, ఎన్నో సందర్భాలలో వాళ్ళు భాష మీద కూడా ఇక్కడ చూడండి అదే ఆనాడు జన్ భాషలో ఉన్న అవెస్టా వారితో పాటే ఈ దేశంలో దిగి సంకలితమై వికలితమై పెరిగి మరింత బరువై వికృతమై ప్రకృతమై సంస్కృతమై ఈనాటి వేదంగా మిగిలింది. వేదాల్లో ఏమని ప్రార్థించారో చూడండి. వైదికులు ప్రార్థనలో తమకు స్వర్గాన్నో మోక్షాన్నో ఇవ్వమని దేవతలను ప్రార్థించలేదు. తాము అందిస్తున్న సోమాన్ని త్రాగి మాంసాన్ని తీరి శక్తిని కూడదీసుకొని తమ శత్రువులను సంహరించమని, వారి పట్టణాలను నాశనం చేయమని, వారి సంపదను కొల్లగొట్టి తమకు అప్పగించమని, తమకు యోగ్యమైన స్త్రీలను ఇతర సౌకర్యాలను చేకూర్చమని, ఇంకా ఇలాంటి లౌకిక భౌతిక రాగద్వేషిత అవసరాలను తీర్చమని వైదికులు ఆయా దేవతలను ప్రార్థిస్తూ వచ్చారు. అంతకు మినహా వేదాల్లో ఆధ్యాత్మికత ఏమీ లేదు. అస్త్రాలు శస్త్రాలు లేవు, ఆధునిక విజ్ఞానం లేదు. అవన్నీ ఉన్నాయి అంటే జరిపే ప్రచారం ఎంత అబద్ధమో, ఎంత దురుద్దేశపూరితమో, ఎంత విద్రోహభరితమో వివరించడం అవసరం. వేదాలంటే ఇవన్నీ వెంకటాద్రి గారి సపరేట్ పుస్తకమే ఉందండి. అంటే దాదాపు ఇందులో వచ్చే విషయాలన్నీ మనకు ఆ మెయిన్ పుస్తకాల్లోకి వెళ్తే కవర్ అవుతాయండి చాలా వరకు. వేదాల పోతే ఇంకొక ముఖ్యమైన విచిత్రమైన ప్రశ్న. ఒక ఆయన పేరు ఏమి లేకుండా, ఊరు పేరు లేకుండా ప్రశ్న చదువుతాను. ప్రశ్నే విచిత్రంగా ఉంది. నాయన హేతువాది సుఖీభవ వేదంపై వెటకారం బాగుంది. వేల ఏళ్ల క్రితం మానవ మేధస్సు పూర్తిగా పరివ్యక్త చెందిన రోజుల్లో చెప్పిన విషయాలు మత సూక్తులు ఆనాటి అభిప్రాయాలన్నీ హేతుబద్ధంగా ఉండవు. ఆశ్చర్యం ఏముంది? ఈనాటి అహేతుకమైన బైబిల్ ఖురాన్ అతీతం కావు. కానీ మీలాంటి కుహనా హేతువాదులు
హిందూ మత గ్రంథాలపై మాత్రమే ఒంటికాలుపై లేస్తారు. ఖురాన్లో ఎన్ని పిచ్చి సిద్ధాంతాలు ఉన్నాయి, రెక్కల దోతలు ప్రవక్తతో సంభాషిస్తారట. అలాగే బైబిల్ కన్యకు కడుపు వస్తుందా? మీలాంటి పొహనా హేతువాదులు హిందూ మత గ్రంథాలని విమర్శించే ధైర్యం, హిందూయేతర మత గ్రంథాలను విమర్శించే ధైర్యం ఉందా? ఎందుకు ఈ ద్వంద్వ కపట విన్యాసాలు? వెంకటాద్రి ఖురాన్ విమర్శిస్తే పీకతెగుతుందని భయమా? నలుగురు పెళ్లాలతో కాపురం చేయటం వ్యభిచారం అనే ఇలాంటి హేతువాది అంతకు చావు బెదిరిస్తారని వార్తాపత్రికలో క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. హిందువులు కూడా క్రూరంగా మారాలా? ఇదండి వారు వేసిన ప్రశ్న. సమాధానం, హిందూ మత గ్రంథాలనే అంటే చాలా మంది ఏంటంటే హేతువాదులు హిందూ మత గ్రంథాలనే విమర్శిస్తారు అనే అపోహ, అనుమానం ఉందండి. ఖురాను బైబిల్ జోలికి హేతువాదులు వెళ్ళరు అని అనుమానం జనరల్ గా చాలా మంది కలిగింది అనుకుంటారు వారు. ఇక్కడ విషయం కూడా చెప్పాలండి, మనం దేశ జనాభాలో 85% హిందువులు కాబట్టి ఆ మత గ్రంథాలను దృష్టి పెట్టుకొని మనం విమర్శించడం జరుగుతుంది. క్రైస్తవం, ఇస్లాము ఎక్కువ జనాభా ఉన్న ఆయా దేశాల్లో అక్కడ హేతువాదులు అక్కడ వాటి మీద విమర్శిస్తూ గ్రంథాలు రాయటం జరుగుతుంది. అక్కడ హేతువాదులు కృషి చేస్తున్నారు. తెలుగులో కానీ ఇంగ్లీష్లో అనువాదాలు కానీ క్రైస్తవం, ఇస్లాం మీద దాదాపు 30-40 పుస్తకాలు ఉన్నాయండి మనకి. హేతువాద సాహిత్యంలో కూడా క్రైస్తవం, ఇస్లాం మీద కూడా చాలా సాహిత్యం మనకు ఉంది. 1976లోనే వెంకటాద్రి గారు ఇస్లాము ఒక అంచనా అనే పుస్తకం రాయడం జరిగింది. చిన్న పుస్తకం కానీ ఎంతో ఆలోచింపజేసింది, వివరణ గల పుస్తకం. 76లోనే వెంకటాద్రి గారు ఇస్లాము ఒక అంచనా అనే పుస్తకం రాయడం జరిగింది. ఇది బాగా ఆలోచింపజేసే పుస్తకం. బైబిల్ గణాచారం, మత జాడ్యాల మర్చు తొనకులు. 1946లో వెంకటాద్రి గారు రాసిన విశ్వాన్వేషణ, అంటే ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. అయినా దీంట్లో క్రైస్తవం మీద చాలా తీవ్రమైన విమర్శ చేశారండి. విమర్శ ఉంది. ఇంకా ఎన్వి బ్రహ్మం గారు, పిఎస్ఆర్ గారు, ఎన్ఐ గారు అనువాద గ్రంథాలు, బైబిల్ మీద ఈ మధ్య వచ్చిన తరుణ గారి పుస్తకాలు, ఎన్నో మనకు మంచి సాహిత్యం దాని మీద ఉందండి. ఏం లేదు, దీన్నే విమర్శిస్తారనేది తెలియక అనే మాట. ఒకసారి ఎన్జిఓ హోమ్ లో బాపట్ల మీటింగ్ జరిగినప్పుడు కూడా కొద్దిగా హేతువాద భావాల గల్లాళ్ళు కూడా ఈ ప్రశ్న వేశారు. వాళ్ళకి ఆ పుస్తకాలన్నీ చూపిస్తే ఓహో ఇంత సాహిత్యం ఉందా అని సంతోషించారు. హిందువులు క్రూరంగా మారాలా అన్నదానికి ఆర్వి గారు ఘాటుగా సమాధానం ఇచ్చారు. కానీ అన్ని మతాలు జనరల్ గా ఏంటంటే తమ మతం మంచిది, ఎదురు మతం అన్నంత సాధు మనస్తత్వం అని జనరల్ గా అనుకుంటారండి. కానీ చాలా తప్పు. అన్ని మతాలు క్రూరమైనవే. హిందువులు క్రూరంగా మారాలా హిందువులు క్రూరం కానిది ఎప్పుడు అనేది ఎన్నో ఎగ్జాంపుల్స్ తో, ఉదాహరణతో వారు వివరించారు. ఇంకో ప్రశ్న బైబిల్ సంబంధించిందండి. బైబిల్ దర్శనంలో 5 భాగాల్లోనూ పాత నిబంధనలోని లోపాలను పేర్కొన్నారు. కానీ కొత్త నిబంధనలే బైబిల్కు మూలం. కొత్త నిబంధనలు అలాంటి లోపాలు ఉంటే చూపండి అని కొంతమంది క్రైస్తవ మిత్రులు వాదిస్తారు. దీనికి మీ సమాధానం ఏమిటని మచిలీపట్నం నుంచి వెంకటేశ్వరరావు గారు అడిగారు. అంటే కొత్త నిబంధనలే మాకు, పాత నిబంధనలు తప్పులుంటే మాకేం సంబంధం అని అంటారు. ఓకే, దానికి ఈ బైబిల్ దర్శనం అనే పుస్తకం ఫుట్ అండ్ బాల్ అని ఆయన రాసిన ఇంగ్లీష్ ది బైబిల్ హ్యాండ్ బుక్ అండి. ఇది యూరోప్ లో వెరీ పెద్ద పాపులర్ బుక్. మనకు బైబిల్ మీద అథారిటీ విమర్శకి దీన్ని పిఎస్ఆర్ గా అనువాదం చేశారు. ఇది బాగా పాపులర్. వెంకటాద్రి గారు దీనికి ఏం సమాధానం చెప్పారంటే, బైబిల్ కొటేషన్ ఇచ్చిన ప్రతి చోట గ్రంథం పేరుంది. ఎక్కడ మనకు రెఫరెన్స్ ఇవ్వకుండా మన సొంత కవిత్వం ఎక్కడ దాని వ్యాఖ్యానం మనం చెప్తామేమో కానీ ఒరిజినల్ మనం ఎక్కడ మార్చమండి. ప్రతి చోట గ్రంథం పేరుంది, గమనించండి. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి. మత్తయి సువార్తతో కొత్త నిబంధనలో ప్రారంభమవుతుంది. బైబిల్లో తప్పులు ఉండవనే 56. బైబిల్లో తప్పుండవనే గట్టి నమ్మకంతో వాదం చేసి ప్రయోజనం లేదు. పాత నిబంధనలో లోపాలను అంగీకరిస్తే అది క్రైస్తవానికి ఆధారం కాదని నిర్ణయించుకుంటే పాత నిబంధనలు త్రోసివేయాలి. కానీ క్రైస్తవులు అలా చేయడం లేదు. నిజానికి బైబిల్ దర్శనంలో క్రోడీకరించబడిన వాడిని కాక ఇంకా చాలా లోపాలు బైబిల్లో ఉన్నాయి. వాటి లోపాలుగా అంగీకరించడానికి సత్యం పట్ల, జ్ఞానం పట్ల చిత్తశుద్ధి కావాలి. అది లేనంత కాలం వాటిని ఎలానో ఒక విధంగా సమర్థించుకునే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి ప్రయత్నం అన్ని మతాల వారు చేస్తారు. అందుకే అన్ని మతాల వారు సత్యానికి, జ్ఞానానికి వ్యతిరేకులుగా హేతువాదులను భావిస్తాం. అయితే ఆ పుస్తకంలో ఈ ఫుట్ అండ్ బాల్ రాసిన పీఠికలో ఒక వాక్యంతో ఈ ప్రశ్నకు సమాధానం ముగిస్తానండి. ఆయన ఏమన్నారంటే అండి, ఎవరైనా హేతువాదికి ఒక క్రైస్తవుడితో చర్చ వస్తే బైబిల్ తెరిస్తే చాలు. బైబిల్ భక్తులు తమ జీవిత కాలంలో సమాధానం చెప్పలేని ఎన్నో ప్రశ్నలలో 5-10 నిమిషాల్లోనే ముందు ఉంచగలుగుతాం. అంటే బైబిల్ హ్యాండ్ బుక్ మనం స్టడీ చేస్తే
బైబిల్ మీద మన ఎవరైనా క్రైస్తవులు విమర్శిస్తే, అడిగితే, ప్రశ్నలు వేస్తే, డౌట్లు వేస్తే ఆ పుస్తకమే సమాధానం చెప్పింది. ఎంత 5-10 నిమిషాలే వాళ్ళు. అట్లానే వెంకటాద్రి గారు కూడా ఏదో గ్రామంలో ఇంకుల దగ్గర గొనిసిపోడు ఇట్లానే ఆయనతో ఛాలెంజ్ చేయటం, ఆయనపై ప్రశ్నలు వేయటం, వాళ్ళు ఫాదర్లు సమాధానం చెప్పలేక ఇంకా వాళ్ళకన్నా పెద్దలను తీసుకొస్తే ఎవరే వాళ్ళు చెప్పేది కరెక్ట్, వాళ్ళతో మీరు అటు పెట్టుకోబాకండి, ఇది నమ్మకానికి సంబంధించిందే కానీ వాస్తవం కాదని వాళ్లే చెప్పుకొని వాళ్ళు ముడిచారని వెంకటాద్రి గారు వేసవాణిలో ఒక వ్యాసంలో రాశారు. ఈ బైబుల్ మీద చర్చ జరిగింది, తీసుకెళ్ళారు విని, మీరు రండి మీ బైబిల్ మీద మాకు సమాధానం చెప్పాలి, మీతో వాదిస్తాము. వాదించి వాళ్ళే తప్పని ఒప్పుకున్నారు. అట్లనే ముస్లింస్ మీద అండి ప్రశ్న, వెంకటేశ్వరరావు గారు ఈ ప్రశ్న కూడా, ముస్లిం తమ మతం మీద విశ్వాసాన్ని చూపిస్తూ దేశభక్తులుగా ఉండడం వీలు లేదా? ఖురాను దేశభక్తికి వ్యతిరేకమైనదా? ఈ దేశంలో ముస్లిం దేశద్రోహులుగా అవమానించబడవలసిందేనా? పై సమస్యలకు పరిష్కారం లేదా? దయచేసి సమాధానం చెప్పండి. వెంకటేశ్వర గారు సమాధానం, నిజానికి ఇలాంటి ప్రశ్నలు హేతువాదికి వేయవలసినవి కావు. ఎందుకంటే హేతువాదులు మతాలను, మత గ్రంథాలను విశ్లేషించరు, అంతేగాని మతాలను, మతస్థును ద్వేషించరు. గమనించండి, మనం వాళ్ళని ద్వేషించడం, ఆ గ్రంథాలు విమర్శిస్తాం. మతస్థులంతా దారి తప్పిన మనుషులేనని వారికి తెలుసు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆధారంగా జీవన తత్వాన్ని ఏర్పరచుకొని దాని ప్రకారం మనుషులందరూ నడుచుకుంటే సమాజం సామరస్యంగా కొనసాగాలని వాళ్ళు ఆశిస్తారు. ఇంకొక ప్రశ్న, వెంకటాద్రి గారు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నారని ఒక వ్యక్తి నన్ను ఈ మధ్య ప్రశ్నించాడండి, దయచేసి వివరంగా ఇవ్వగలదని భీమవరం నుంచి రామకృష్ణ గారు అడిగారు. వెంకటాద్రి గారు ఆ పేరు యంగన్న అనే ఒక కథ, అంటే వెంకటాద్రి అది కాకుండా ఆ కథ చెప్పారు. అయినా తల్లిదండ్రులు పెట్టిన పేరు, ఆనాడు వాళ్ళు హేతువాదులు కాదు కదా, తర్వాత మార్చుకోవాలంటే రిజిస్ట్రేషన్, గజెట్ పబ్లికేషన్, అప్పటికే ఆ పేరు పాపులర్ అయ్యటం, అంటే అప్పుడప్పుడు మనకి ఈ ప్రశ్న వచ్చిందండి. అందుకని ఈ ప్రశ్న ఇక్కడ పోస్ట్ చేశాను. తర్వాత సూరణ గారు గొల్లపాల నుంచి చందాల గురించి ఒక ప్రశ్న అడిగారండి. కొంత మిత్రులు దైవ కార్యక్రమాలకు చందాలు ఇవ్వమని అడుగుతున్నారు, తాము కూడా హేతువాద కార్యక్రమాలకు చందాలు ఇవ్వగలమని మొగమాట పెడుతున్నారు, ఇది కేవలం మైత్రి సంబంధం, ఏం చేయాలి అని అడిగారు ఆయన. ఆ కేటి సూరణ గొల్లపాల. వెంకటాద్రి గారి సమాధానం, ఇతరులు ఏం చేయాలో నేను చెప్పలేను, నేనైతే ఏమి చేస్తానో చెప్తాను. నన్ను ఎరిగిన వారు నన్ను దైవ కార్యాలకు చందాలు అడగరు, ఎరగక అడిగిన వారికి హేతువాది బోర్డు చూపిస్తాను. దైవ కార్యాలకు చందాలు ఇవ్వనని మర్యాదగానే చెప్తాను. మనకు విశ్వాసం లేని కార్యక్రమాలు నిర్వహించడానికి మనం చందా అడిగే మైత్రి బంధం మనం బాధ పెట్టకూడదు. అది మనం వేమన గురించి ప్రశ్న అండి. వేమన పద్యాల్లో యోగానికి, భౌతికవాదానికి, మత వ్యతిరేకతకు వేదాంత సంబంధమైన పద్యాలు ఉన్నాయి. అసలు వేమన నిజ స్వరూపం ఏమిటి అని వెంకటరత్నం గారు కర్ణాటక నుంచి ప్రశ్న వేశారు. వేమనపై ఇటీవల కాలంలో చాలా మంది పరిశోధనలు చేస్తున్నారు, గ్రంథాలు రాశారు. వారి తగాదాల జోలికి మనం పోనవసరం లేదు. అందువల్ల స్థిరంగా ఆయన తత్వాల గురించి చెప్పడం కష్టం. అయితే దొంగ భక్తికి, దొంగ వేదాంతానికి రెండింటికి ఆయన వ్యతిరేకమని గట్టిగా చెప్పవచ్చు. ఏది ఏమైనా కవిగా తీసుకున్నా, భావకుడిగా తీసుకున్నా ఆయన కాలానికి ఆయన తప్పకుండా గణనీయమైన వ్యక్తి అనడానికి సందేహం లేదు. మతాలు, దేవుళ్ళు, పురాణాలు, మూఢనమ్మకాలు, వీటి మీద వారి విమర్శలు చాలా పదునైనవి. అది వేమన గురించి. అట్లానే వెంకటరత్నం గారు కర్ణాటక నుంచి ఇందాక అడిగిన ఆయన మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారండి. వారి ప్రశ్న ఏంటంటే, అరవిందుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? గోపీచంద్ అంతటి వాడు అరవిందుని దర్శించి ఆస్తికవాదిగా మారాడు కదా. అట్లానే ఎంబీరావు పొదుల నుంచి గోపీచంద్, చలవ వంటి నాస్తికులు దైవం మీద విశ్వాసం పెంచుకొని భక్తులుగా మారారు కదా. అంటే అరవిందుల గురించి, గోపీచంద్ మారిన విషయం, ఎన్నిటి గురించి అంటే ఇద్దరు ముగ్గురు రకరకాల ప్రశ్నలు వేశారండి. అదంతా ఒక ప్రశ్నగానే మనం పొందుపరిచాను. ఈ ప్రశ్నలో ఇంకో భాగం అండి. అరవిందులు ఒక విదేశ వనితను, వివేకానందులు ఒక విదేశ వనితను ఆంతరంగ శిష్యులుగా స్వీకరించడంలో ఆంతర్యం ఏమిటి? ఇదండి ఈ ప్రశ్న. గోపీచంద్ హేతువాది అయినా
అంటే రామస్వామి గారు అబ్బాయి అని ఉద్దేశంతో ఆయన గురించి ప్రముఖంగా చెప్తారు. గోపిచంద్ మారాడు కదా అని సహజంగా మనకు మైనస్ పాయింట్ గా అది రిఫర్ చేస్తూ ఉంటారు. గోపిచంద్ హేతువాది అయినా అనంతరం అయోమయవాది అయ్యారు. దైవం మీద విశ్వాసం పెంచుకునేవారు వారి భావాలలో దైవం అంటే ఏమిటో వాళ్లే చెప్పాలి. వారు మారారు అనుకుంటే అందువల్ల ప్రయోజనం ఏముంది? గోపిచంద్ అరవింద్ని ఆశ్రయించాడు. చలం రమణ మహర్షిని ఆశ్రయించాడు. అరవిందుడికి దైవత్వం ఆపాదించారు. శవాన్ని 3 రోజులు ఉంచారు చచ్చిపోయిన తర్వాత. మళ్ళీ బతుకుతాడని ఆ రోజు నమ్మకం. పంపు కొడుతుంటే అంత్యక్రియలు చేశారు. రమణ మహర్షి క్యాన్సర్తో చనిపోయాడు. వేదాంతం పేరుతో వివేకానందుడు బజార్ను పడ్డాడు. అరవిందుడు బజార్నే ఇంట్లో తెచ్చుకున్నాడు. వేదాంతం పేరుతో వివేకానందుడు బజార్ను పడ్డాడు. అరవింద్ బజార్లో తెచ్చుకున్నాడు. విదేశ గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పడం బాగుండదేమో. చనిపోయిన మనిషిని మళ్ళా బలుగుతాడని నమ్మే వ్యక్తుల గురించి మనం చెప్పుకోవాలా? ఓకే. బెందాళం కృష్ణారావు గారు శ్రీకాకుళం, భువనగిరి నుంచి జనార్దనమూర్తి, పాణిగ్రహి బారువా శ్రీకాకుళం గురించి వారందరూ అడిగిన ప్రశ్నలు సత్యసాయిబాబా గురించి అండి. శూన్యం గురించి బంగారపు వస్తువులు తీయటం, అధికారంలో రాజకీయ నాయకులు క్యూ కట్టడం గురించి అడిగారు. శూన్యం నుంచి సృష్టి జరగదన్న వాస్తవాన్ని ఆధునిక విజ్ఞానం చెబుతుంది. ఆ మాత్రం తెలియని అజ్ఞానులు కాదు మన రాజకీయ నాయకులు. మన రాజకీయ నాయకులకి ద్వంద్వ ప్రవృత్తి. సాయిబాబా మందిరంలో జరిగిన 6 హత్యలు ఏమిటో వాళ్ళు సమాధానం చెప్పాల. వాళ్ళలో వాళ్ళు బయట వాళ్ళు కాదు కదండి, వాళ్ళలో వాళ్ళు జరిగింది ఆ సంవత్సరం ఏదో. సాయిబాబా జబ్బులు తగ్గిస్తాడు కదా, మరి సూపర్ స్పెషాలిటీ ఆర్డు ఎందుకు? మహత్యంతో నీటి సరఫరా చేయవచ్చు కదా, ఇంజనీర్లు ఎందుకు? గారడీలను మహత్యం అనుకుంటున్నాం మనం. వీరు రామ్మోహన్ రావు గారని గుంటూరులో పెద్ద సాహిత్య విమర్శకులండి. వీరు దాదాపు చాలా ప్రశ్నలు వేశారు, 8 ప్రశ్నలు వేశారు, పంపించారు. దాంట్లో కొన్ని ముఖ్యమైనవి నేను ఒక 3 ప్రశ్నలే వెంకటాద్రి గారిని అడిగారు. వారు, మీరు చిన్న వయసులో మీరు హేతువాదం పట్ల ఏ విధంగా ఆకర్షితులయ్యారు? అనారోగ్యమో మరో ఆపద వచ్చినప్పుడు మీరు దేవుణ్ణి ప్రార్థించాలని అనిపించలేదా? చీరాల్లో నేను ఎస్ఎల్సీలోకి వచ్చాక ఒకరోజు మా చిన్న రామయ్య మాస్టర్ గారు తెలుగు మాస్టర్ గారు మా హాస్టల్కి వచ్చి యథాలాపంగా శంభుకు వద ప్రస్తావన తెచ్చారు. తపస్సు చేసే అధికారం శూద్రులకు లేదన్న స్మృతి వాక్యాన్ని అతిక్రమించి తపస్సు చేస్తున్న శూద్ర శంభుకుని రాముడు తలనరికి చంపాడని వివరణ ఇచ్చాడు. ఇది తెలిసి నేను వెంటనే వేటపాలెం సారస్వతికేతర లైబ్రరీకి వెళ్ళి శంభుకు తెచ్చి రాముడితో పాటు దేవుడు చదివేదరికి రాముడు పాటు దేవుడిని వాస్తవం తెలుసుకున్నాను. నేను హేతువాది మారడానికి బేస్ అని ఇది చాలా సందర్భంలో వెంకటాద్రి గారు చెప్తారు. ఇప్పుడు అదే చెప్పారు. 5వ ప్రశ్న, హేతువాద ఉద్యమం రాయలసీమ తెలంగాణ ప్రాంతాలకు విస్తరించకపోవడానికి కారణం ఏమిటి అనేది. బడా భూస్వాములకు నెలవైన రాయలసీమలో ఏ బడా భూస్వాములోనూ హేతువాద చింతలు మొలకెత్తలేదు. ఇతరులందుకు సాహసము చేయలేదు. 20వ శతాబ్దం మధ్య దాకా నిజాం నవాబు పాలన సాగడం వల్ల అక్కడ కూడా హేతువాద చింతలు తలెత్తే అవకాశాలు భ్రగ్యం. ఇందుకు భిన్నంగా సర్కారు జిల్లాలో 19వ శతాబ్దం మధ్య నుంచే బ్రాహ్మణవానికి వ్యతిరేకంగా కుల హక్కుల పోరాటాలు, అంటే మామిడి వెంకయ్య గారు తెలుసు కదండి, స్వామి నేతృత్వం మామిడి వెంకయ్య గారు, శ్రీ విద్య, శ్రీ స్వాతంత్రం, వితంత వివాహాలు ప్రతిపాదించిన మూఢనమ్మకాలు వ్యతిరేకించిన సామినేని ముద్దు నరసింహ, వితంత వివాహాలను పూనుకున్న కందుకూరు వీరసింగ పంతులు, రఘుపతి వెంకట నాయుడు, గురిజాడ అప్పారావు గారు, బ్రహ్మ సామాజికులు, బ్రాహ్మణేతర ఉద్యమం, కవిరాజు తిప్పుని రచనలు, కమ్యూనిస్టు సోషలిస్టు బాజాలు, ఇవన్నీ హేతువాద ఉద్యమం సర్కారు జిల్లాలో ఊపందుకున్న విధంగా రాయలసీమ తెలంగాణ ఊపందుకోలేదు. కారణాలు అవి చెప్పుకోవాలి. ఎంఆర్ఎల్ ప్రసాద్ వీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి భీమవరంలో. అంటే ఇవి చిన్న విషయం అండి, ముందే చెప్పలేదు. ఇవి హేతువాదిలో పడిన విషయం కాబట్టి అవి ఆ రోజు జరుగుతున్న విషయాలు. అంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే ఆ రోజు భీమవరంలో ఉన్నారు, తర్వాత వారి గురించి మనకు తెలియదు. అట్లా ఆ సమకాలీన విషయాలుగా మనం దీన్ని భావించాలండి. అంటే కానీ బట్ ఆ ప్రశ్నలు ఆ సమాధానాలు ఎప్పటికైనా పనికొచ్చే విషయాలే కదండి. వీరు కూడా చాలా ప్రశ్నలు వేశారండి.
ఈ భీమవరం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ భీమవరంలోని ఎంఆర్ఎల్ ప్రసాద్ గారు కొన్ని ప్రశ్నలు చెప్తాను. కాళిదాసు తెనాలి రామకృష్ణులకు అమ్మవారి వలన కవిత్వం వచ్చిందంటారు, మీ సమాధానం ఏమిటి? వాళ్ళిద్దరూ చాలా అజ్ఞానాన్ని బోధించారు, అదంతా అమ్మవారి కరుణేనా? వాళ్ళిద్దరి కంటే గొప్ప కవులు ప్రపంచంలో వ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు. వాళ్ళ కవిత్వానికి ఏ అమ్మవారు మూలం కాదు. ఏ అమ్మవారి కరుణ లేని చాలా గొప్ప నాస్తిక కవులు కూడా ఉన్నారు. ఇంకో ప్రశ్న, రాముడు తానీషాకు కనిపించి డబ్బు చెల్లించి రామదాసు చరమించి నిరూపించిన మాట అబద్ధమా? అది తానీషాకు రాముడు కనిపిస్తే అల్లా ఎక్కడ పోయాడండి అంటే వాళ్ళ దేవుడు అల్లా కదా, ఆయన కష్టం ఆయన కనపడి చెప్పాల్సింది ఆయన కదా. అది తానీషాకి రాముడు కనిపిస్తే అల్లా ఎక్కడికి పోయాడు? తానీషా కూడా ఇస్లామును వదిలి రామభక్తుడు అయ్యాట. అసలు రాముడు అనేవాడు లేడు. ఇలా తానీషాకి అతడాలా కనిపిస్తాడు? ఏమి కట్టుకథలండి. అక్కన్నా మాదనంలో గోపాలకు మేనమావులు. వాళ్ళు తానీషా కళలో ఉన్నతోద్యోగులు. భద్రాద్యాలయాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవచ్చని వాళ్ళు తానీషాను ఒప్పించారు. అందుకే రామదాసు విడుదలయ్యాడు. వాళ్ళంతా బ్రాహ్మణులు కదండి, ఎలాంటి కల్పన అయినా చేస్తారు. మూఢజనులు వాడిని నమ్ముతారు. ఇందులో గోడచాటు కథలు ఇంకా చాలా ఉన్నాయి. రామకృష్ణ పరహంస కాళికా దర్శనం చేసుకున్నట్లు అంటారు కదా. మానసిక రోగికి ఏ దర్శనమైనా సాధ్యమే. దర్శనమైన ఏమి చెప్పిందట? బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి పడతానని మాట ఇవ్వలేదా? ఈ దేశం నుంచి మరి ఆ రోజున్న సమస్య కదా, ఇవ్వలేదా అని వారు చమత్కారంగా తిరిగి సమాధానం ఇచ్చారు. అట్లానే ఇంకో ప్రశ్న, వివేకానంద బోధనలపై మీ అభిప్రాయం? మరి ప్రపంచం అంతా ఎందుకు కీర్తించింది? వివేకానందుడు చెప్పిన వాటిలో ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. దేశంలోని జమీందారులు రాణులు అతను పోషించారు, స్వార్థం కోసం కీర్తించారు, ప్రచారం చేశారు. ఆయన కీర్తి ప్రపంచమంతా వ్యాప్తి చెందడం ఏమిటి? న్యూయార్క్ లైబ్రరీకి వెళ్లి ఆయన అమెరికా సందర్శించిన వార్తలు రిఫర్ చేయండి. అక్కడ ఖ్యాతి అక్కడ మోగిందన్న వార్త అబద్ధం అని తేలుతుంది. ఆ అబద్ధాన్ని ఇక్కడ నిజమని ప్రచారం చేశారు ఆయన పోషకులు. ఆయన తికమక వేదాంతం భారతదేశంలో జ్ఞాన పునరుజ్జోద్యానికి అడ్డుకట్ట వేసింది. ఆయన యోగాభ్యాసం ఆయన 39 ఏళ్లకే చంపివేసింది. ఏమండి, ఇట్లాంటి కొన్ని నిజాలు చెప్పినా కూడా కాదులే అనుకునేటంతగా బలపడిపోయి మన సమాజంలో. ఇంకా అధ్యయన శిబిరాలు విశ్వం మీద కొన్ని ప్రశ్నలు వచ్చినాయండి. ఈ ప్రశ్నలు మంచి ప్రశ్నలే కానీ ప్రశ్న చిన్నదేగా ఉండిద్దండి. ఎంతో వివరం ఇస్తే గానీ ఆ ప్రశ్నకు సమాధానం రాదు. అందుకని విశ్వం మీద ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు. మనకు టైం కూడా 1 గంట అవుతుంది కాబట్టి మనం దేనికి విశ్వం అంటాం, అది ఎప్పుడు ఎలా పుట్టింది, విశ్వం ప్రపంచం 2 సమార్థంగా వాడడం సబబేనా, మహా విస్ఫోటం గురించి, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గురించి, విశ్వతత్వానికి ప్రమాణాలు ఏమిటి అని, ఇవన్నీ తర్వాత వెంకటాద్రి గారి సాహిత్యంలో వివరంగా వేరే పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రశ్న చిన్నదిగానే ఉంది కానీ సమాధానం కొద్దిగా కష్టం అనే ఉద్దేశంతో నేను ఇంతటితో మనకి టైం కూడా క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే అండి, ఈ ప్రశ్నలో ఇంకా నాకే సంతృప్తిగా లేదు. ఎందుకంటే ఒక ప్రశ్నకి ఇంకా వివరంగా సమాధానం చెప్తే గానీ ఆ ప్రశ్నకి ఇప్పుడు ఈ కొద్ది ఓహో అని ఎంతో సంతోషం కలిగింది. మన అనుమానాలు బాగా తీరతాయి. మనకి ఇతరత్ర సాహిత్యం అంటే ఇది బేస్ చేసుకొని అసలు ఒరిజినల్ పుస్తకాలు చదవాలనే భావం కూడా కలిగిద్దండి మనకి. ఇప్పుడు విశ్వం ఉంది, విశ్వాన్వేషణ, ఖగోళ శాస్త్రం గురించి ఆ పుస్తకాలు చదవడానికి కూడా మనకి ఇది ప్రేరేపణ కలిగిస్తుంది. ఇట్లా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరందరూ విన్నందుకు నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈ రోజు హేతువాదంలో పట్టిన విషయాలే అంటే అసలు వ్యాసాలు కానివ్వండి, ఈ ప్రశ్నలు కానీ హేతువాద పత్రికలో లోగడ వచ్చిన విషయాలే ఉండయి. ఇప్పుడు మన కొద్ది టైం అన్నా ప్రశ్నలు సమాధానాలు కేటాయిద్దామండి. ఎవరన్నా ఇందాక సత్యాన గారు చెప్పిన ఉపన్యాసం గురించి విషయాల మీద కానీ ఈ ప్రశ్నార్థాలు మీకేమన్నా కలిగిన అభిప్రాయాలు కానీ సందేహాలు కానివ్వండి, అనుమానం కానీ ఉంటే ప్రశ్నలు వేయడానికి ప్రయత్నం చేయండి. కొద్ది టైం దాన్ని కేటాయిద్దాం. సరే, వాళ్ళ మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి, సరిపోద్ది. సార్, మరొక విషయం అండి, మనం మార్చి 14న ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామండి. తొలి వాల్యూమ్ హేతువాదం గురించి గుమ్మాన ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షులు గుమ్మా వీరన్న గారు మాట్లాడారు. 23వ వాల్యూమ్ ఈ రోజుతో క్లోజ్ చేస్తున్నామండి. అంటే ఈ 23 వాల్యూమ్స్ అని చెప్పి అయిపోయినట్టు కాదండి. ఇక్కడ నుంచి వ్యాసవాణి జనరల్ పుస్తకాలన్నీ మనం కంటిన్యూ చేస్తామండి. ఈ కార్యక్రమం మామూలుగా
ఆన్లైన్ కార్యక్రమం ప్రతి నెల 2వ ఆదివారం బాపట్ల నుంచి, 4వ ఆదివారం చీరాల నుంచి 23 వాల్యూమ్స్ అయిపోయిందని అనుకోవద్దండి. అది అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్యక్రమంతో మొత్తం రావిపూడి గారి ఈ 23 సంపుటాల యొక్క సమీక్ష పూర్తయింది. అయితే ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మరి ఇంకా కొంతమంది ప్రశ్నలు అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రశ్నలు కూడా అడగొచ్చు. అదేవిధంగా మరి దాదాపుగా మార్చి నుంచి ఇప్పటి వరకు వారి సంపుటాల సమీక్షలో నేను కూడా భాగం పంచుకున్నాను. దాదాపు నేను ఒక 5-6 సంపుటాల దాకా నేను సమీక్షించాను. హేతువాదం సంపుటము, నాస్తికత్వము, మార్క్సిజము, అదేవిధంగా వేదాల్లో అన్నీ ఉన్నాయా, అటువంటి సంపుటాలన్నీ కూడా నేను సమీక్షించాను. మొత్తం మీద వెంకటాద్రి గారి సాహిత్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనము ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి సాహిత్యాన్ని మొత్తాన్ని చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఈ భావ విప్లవానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని ఒక సమగ్రమైనటువంటి స్వరూపంతో వారు మనకు అందించారు. అది మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే మిగతా సాహిత్యం అంతా కూడా ఈ సంస్కరణ సాహిత్యం అనండి, లేదా మరి కమ్యూనిస్టు సాహిత్యం అనండి, లేదా ఆస్తిక సాహిత్యం, రకరకాల సాహిత్యాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా సమాజానికి సరైనటువంటి సాహిత్యం అండి. ఎవరో డిస్టర్బెన్స్ కొద్దిగా మేడూరు గారు మైక్ ఆన్ చేసి ఉంది. మేడూరు గారు మైక్ ఆఫ్ చేసుకోండి. మేడూరు గారు ప్రధానంగా వినిపిస్తుందండి? వినపడుతుంది, చెప్పండి. వినపడుతుంది. ప్రధానంగా వెంకటాద్రి గారి సాహిత్యాన్ని గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సమాజంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మనకు భావ విప్లవము. అంటే మనిషి ప్రధానం కాబట్టి మానవవాదంలో, ఆయన హేతువాద మానవవాద సాహిత్యంలో మనిషి, ఆయన యొక్క భావాలు, ఆయన యొక్క దృక్పథము అది మారాలి. అది ఫండమెంటల్, అన్నిటికంటే ముందు ప్రాథమికమైనటువంటి విషయం. మనుషుల యొక్క ఆలోచనలు, వారి యొక్క భావాలు మారకుండా సమాజంలో ఎటువంటి మార్పు, సరైనటువంటి మార్పు రావడానికి అవకాశం లేదు అనేది ప్రధానమైనటువంటి భావం అండి. ఇది మనకు ఎంఎన్ రాయ్ దగ్గర నుంచి మనం స్వీకరించాం ఈ భావాన్ని. ఎందుకంటే అంతకుముందు రాజకీయ అధికారాన్ని పట్టుకుని చట్టాలు చేస్తే సమాజం మారిపోతుందనో, ఇంకోటి చేస్తే ఇంకోటి మారిపోతుందనో రకరకాలైనటువంటి సిద్ధాంతాలన్నీ వచ్చాయి. కానీ వాటన్నిటికంటే ముందు సమాజంలో ఏ రంగంలో మార్పు రావాలన్నా మొట్టమొదట మార్పు రావాల్సింది మనిషి యొక్క మెదడులో, అతని యొక్క ఆలోచనల్లో, అతని యొక్క భావాల్లో, ముఖ్యంగా తాత్వికమైనటువంటి భావాల్లో. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మొత్తం భావాల పరంగా చూసినట్లయితే మనం దాదాపుగా 400-500 సంవత్సరాల వెనుకబడి ఉన్నాం అనిపిస్తుంది. ఎందుకంటే ఆధునిక విజ్ఞానము ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా మనము ఆచరిస్తున్నటువంటి భావాలన్నీ కూడా పౌరాణిక భావాలే. అంటే పురాణ కాలంలో, క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ఆ పురాణాల్లో ఉన్నటువంటి చెప్పినటువంటి భావాలే ఈనాటికి కూడా రాజ్యం వెళ్తున్నాయి సమాజంలో అనేది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ పౌరాణిక భావజాలాన్ని, ఈ ఆధ్యాత్మిక భావజాలాన్ని, ఈ వేదమత భావాల్ని, ఆస్తిక భావాల్ని మనం విమర్శించకుండా, ఖండించకుండా, వాటిలో తప్పుల్ని మనం సమాజంలో ప్రచారం చేయకుండా మనం సైన్స్ భావాల్ని ప్రచారం చేయలేము. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ హేతువాద మానవవాద భావాల యొక్క ప్రాధాన్యత అనేది ఇక్కడ మనకు ఏర్పడుతుంది. సో ఆ విధంగా ఇటువంటి భావాల్ని ఖండించేటటువంటి సాహిత్యము ఎవరు సృష్టించారు అని మనం చూసుకున్నట్లయితే మనకు కొద్ది మంది మాత్రమే కనబడతారు. అంటే మనకు 18వ శతాబ్దంలో, 17-18 శతాబ్దంలో ఉన్నటువంటి వేమన దగ్గర నుంచి, మరి స్వామినేని ముద్దు నరసింహం గారి దగ్గర నుంచి, త్రిపురనేని రామస్వామి గారి దగ్గర నుంచి, తర్వాత ఎంఎన్ రాయ్ దగ్గర నుంచి, ఈ రకంగా వాళ్ళంతా కూడా ఈ మత భావాల్ని, ఈ మూఢ విశ్వాసాలని ఖండిస్తూ గొప్ప సాహిత్యాన్ని సృష్టించారు. కాబట్టి ప్రధానంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రం మీద ఆధారపడి నిర్మితమైనటువంటి ఈ హేతువాద మానవవాద ఉద్యమం మాత్రమే సమాజంలో సరైనటువంటి మార్పుల్ని తీసుకురాగలదు. అటువంటి
భావ విప్లవాన్ని తీసుకురావడానికి అవసరమైనటువంటి సాహిత్యాన్ని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవ్వరూ కాదు, ఒక రావిపూడి వెంకటాద్రి గారు మాత్రమే సృష్టించారు. ప్రధానంగా, సమగ్రంగా. మిగతా వాళ్ళు చాలా మంది చాలా పుస్తకాలు రాశారు. అయినా కానీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టుగా వారు ప్రతి అంశాన్ని కూడా తీసుకుని వాటి లోపలికి వెళ్ళి తాత్విక పరంగా కానీ మరి ఇతరత్ర కానీ చాలా వివరాలతో కూడినటువంటి సాహిత్యాన్ని అందించారు. అందువల్ల ఆ సాహిత్యాన్ని మళ్ళీ 23 సంపుటాలుగా కూడా వారు తీర్చిదిద్దారు. 90 గ్రంథాలని 23 సంపుటాలుగా వారు పునర్ముద్రించడం జరిగింది. వాటన్నిటి సమీక్ష మనం చేశాం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వెంకటాద్రి గారి సాహిత్యంలో ఉన్నటువంటి భావాల్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ముందు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి తర్వాత అవగాహన చేసుకుని దాన్ని ఆచరించాలి. అప్పుడు మాత్రమే మనం ఈ భావాల్ని, ఈ సాహిత్యాన్ని మనం సమాజంలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా మనం ఆయన భావాల్ని, ఆ సాహిత్యాన్ని మనం సమాజంలోకి తీసుకెళ్ళగలిగినప్పుడు మాత్రమే మన హేతువాద మానవవాద ఉద్యమము బలపడుతుంది, విజయవంతం అవుతుంది అని చెప్పి నేను ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, ముఖ్యంగా మరి యలమందరెడ్డి గారికి, అదేవిధంగా కరణం రవీంద్రబాబు గారికి, మేడు సత్యనారాయణ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా? థ్యాంక్ యూ సార్. వీరన్న గారు రావిపూడి సాహిత్యం మీద PhD కూడా చేశారు.